తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యాబుద్ధులు నేర్పి మంచి మార్గంలో నడిపిస్తారని, అలాంటి గురువులను సన్మానించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కని జీఎం కాలనీ సింగరేణి గ్రౌండ్లో సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కుమార్ పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువలతో ఘనంగా సన్మానించారు. నేటి తరం విద్యార్థులు గురువుల పట్ల అంకిత భావంతో ఉండాలని సూచించారు. గురు పౌర్ణమి అంటే గురువులను పూజించుకోవడము, మనం ఏ రంగాలైతే రాణించినమో మనకు రంగాల్లో రాణించడానికి దోహదపడే వ్యక్తులందరినీ గౌరవించుకోవడము, తద్వారా గురువు మీద ఉన్నటువంటి భక్తిని మరోసారి ప్రపంచం తెలపడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు కూడా వివిధ రంగాల్లో వారు నేర్చుకోవడమే కాకుండా వారి విద్యను ఇతరులకు పంచి ఈ ప్రాంతంలో, పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేరు తీసుకొచ్చారు. ఈ క్రికెట్ కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన జిమ్ ట్రైనరే కావచ్చు, డ్యాన్స్ మాస్టరే కావచ్చు, ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన గురువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వారు నేర్చుకోవడమే, వారి యొక్క కళను వారి దగ్గరే పెట్టుకోకుండా, వారికే పరిమితం చేయకుండా, ఆ కుటుంబానికే పరిమితం చేయకుండా సమాజానికి చేసే ప్రయత్నం చేసినారు. గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా చేసి వేలాది మంది విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకి విజేతగా నిలిపే సందర్భంగా ఈరోజు మేము వారందరినీ గౌరవించుకోవడం, మా సమక్షంలో జీఎం కాలనీలో ఉన్నటువంటి మిత్రులు అందరం కలిసి వారిని సన్మానించుకోవడం, అని గౌరవించుకోవడం అని అంటే మనకు మనం గౌరవించుకున్నట్టుగా మేము భావించి వాళ్ళందరికీ కూడా మేము తెలుసుకొని, గురు పౌర్ణమి అంటే గురువులను పూజించుకోవడము, మనం ఏ రంగాలైతే రాణించినమో మనకు రంగాల్లో రాణించడానికి దోహదపడే వ్యక్తులందరినీ గౌరవించుకోవడము, తద్వారా గురువు మీద ఉన్నటువంటి భక్తిని మరోసారి ప్రపంచం తెలపడం అనేది. మాజీ సీఎం